వెల్కమ్ టు మురళీధర్ క్లాస్ రూమ్. 10th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ గురించి నేర్చుకుందాం. సో 2020 10th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూస్తే, దీనికి మనం సింపుల్గా చెప్పాలంటే పేపర్ 1ని పేపర్ 2ని మిక్స్ చేసి 100 మార్క్స్కి ఇవ్వటం జరిగింది. అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. దీనికి టైం, ఈ 100 మార్క్స్ క్వశ్చన్కి టైం ఎంత ఇచ్చాడంటే 3 hours and 15 minutes ఇచ్చాడు. మ్యాక్సిమం మార్క్స్ విషయం 100 మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్. ఓకే, ఈ టోటల్ 100 మార్క్స్ పేపర్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఇన్ ద సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రిహెన్షన్, సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రిహెన్షన్, ఓకే, 30 మార్క్స్కి ఇచ్చాడు. అండ్ సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ 40 మార్క్స్కి ఇచ్చాడు. అండ్ సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ 30 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. సో టోటల్గా చూస్తే ఈ 3 పార్ట్స్లో ఫస్ట్ వన్ రీడింగ్ కాంప్రిహెన్షన్, గ్రామర్ అండ్ వొకాబులరీ రెండవది, అండ్ మూడవది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఈ 3 ఇవ్వడం జరిగింది. సో 30 and 40 and 30 టోటల్గా చూస్తే 100 మార్క్స్ అనమాట. ఇది సింపుల్గా మనం చెప్పుకుంటే. సో ఒకసారి దీన్ని కొంచెం వివరణ చూసుకుంటే, ఈ టోటల్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అండ్ సెక్షన్ సి టోటల్గా చూస్తే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 35 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే సెక్షన్ ఏలోని బి అండ్ సి కలిపితే 35 క్వశ్చన్స్ ఉంటాయి. 35 క్వశ్చన్స్ ఉంటాయి. అంతకు ముందు ఓకే, ఈ 35 క్వశ్చన్స్లో అంతకు ముందు క్వశ్చన్ పేపర్ ఎలా ఉండేది? పేపర్ 1 అండ్ పేపర్ 2గా ఉండేది కదండి. ఆ పేపర్ 1 నుండి 19 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. పేపర్ 2 నుండి 16 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ 2 ఉండే కదా, పేపర్ 1 పేపర్ 2 ఉండేది కదా లాస్ట్ ఇయర్. సో ఆ పేపర్ 1 నుండి 19 క్వశ్చన్స్, పేపర్ 2 నుండి 16 క్వశ్చన్స్ రెండు కలిపి 19 క్వశ్చన్స్ 16 క్వశ్చన్స్ రెండు కలిపి టోటల్గా 35 క్వశ్చన్స్కి ఇవ్వడం జరిగింది. టోటల్గా 35 క్వశ్చన్స్. ఆ 35 క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఓల్డ్ పేపర్లో టోటల్గా ఎన్ని ఉండేవి? పేపర్ 1లో 35 క్వశ్చన్స్ ఉండేవి, పేపర్ 2లో 28 క్వశ్చన్స్ ఉండేవి, టోటల్గా 63 క్వశ్చన్స్ ఉండేవి. ఓకే, పేపర్ 1 పేపర్ 2 చూస్తే 63 క్వశ్చన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు 35 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాడు. సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. మనం చాలా ప్రశాంతంగా రాయొచ్చు. 10/10 మనం ఈజీగా మనం రప్పించుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పేపర్ 1 నుండి 19 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, పేపర్ 2 నుండి 16 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, దీన్ని వివరంగా మనం చెప్పుకుందాం. 10th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో టోటల్గా 35 క్వశ్చన్స్ ఉంటాయని మనం తెలుసుకున్నాం. ఈ 35 క్వశ్చన్స్ని 1 by 1 ఒక్కొక్క క్వశ్చన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మనం వివరంగా తెలుసుకుంటే, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి కింద డివైడ్ చేశాడు కదా. ఈ 3 సెక్షన్స్లో సెక్షన్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1 నుండి 15 వరకు ఉంటాయి. టోటల్ మార్క్స్ వస్తే 30 మార్క్స్. యాజ్ ఎ టోల్ యూ 30 మార్క్స్. సో ఈ 30 మార్క్స్ని ఎలా డివైడ్ చేశాడంటే, క్వశ్చన్ నెంబర్ 1 to 5 రీడింగ్ కాంప్రిహెన్సివ్ పేపర్ 1లో ఉండేది ఇస్తాడు ఇక్కడ. ఇవి 5 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో 2 మార్క్స్, ఒక్కొక్కదానికి 2 మార్క్స్. అంతకుముందు అయితే ఒక్కొక్క మార్క్ ఉండేది. 5 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్, 5 to just 10 హియర్. సో దీంట్లో ఈ 5 క్వశ్చన్స్లో 2 ఏమో WH వర్డ్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అంటే ప్యాసేజ్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతాడు. తర్వాత 3 ఏమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే క్వశ్చన్ ఇచ్చేసి దాని కింద ఆప్షన్స్ ఇస్తాడు. 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. 3 ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చాలా డెడ్ ఈజీగా ఉంటాయి. ఈ WH వర్డ్ క్వశ్చన్స్ మనం జాగ్రత్తగా క్వశ్చన్ 2-3 సార్లు చదువుకుంటే
ఈ 2 క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా చేయొచ్చు. అందుకే ప్యాసేజ్ని చదివి ఒక 3-4 టైమ్స్ అయినా ప్యాసేజ్ని చదవాలి. ఎందుకంటే మనకి టైము క్వశ్చన్ పేపర్ చదవడానికి 15 మినిట్స్ మనకి ఇస్తాడు అడిషనల్గా. అంటే 3 అవర్స్ మనకి పేపర్ సరిపోతుంది. 3 అవర్స్ అండ్ 15 మినిట్స్ మనకి టైం ఇచ్చేది ఎందుకంటే క్వశ్చన్ పేపర్ని మనం ఎక్కువగా చదువుకోవడానికి అనమాట. సో ఫస్ట్ సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 1 నుండి నెంబర్ 5 వరకు ఏముంటాయి, రీడింగ్ కాంప్రిహెన్షన్ పేపర్ 1లోది వస్తుంది. ఓకే, 2 డబుల్-హెచ్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 ఏమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక ప్యాసేజ్ క్వశ్చన్కి. సో 5 టు జస్ట్ 10 హియర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 6 నుండి 8 వరకు ఓకే రీడింగ్ పోయం, ఒక పోయం ఇస్తాడు. ఆ పోయంని మనం బాగా చదివి దాని కింద క్వశ్చన్స్ ఉంటాయి, దానికి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇస్తాడు. అది చాలా ఈజీగా ఉంటుంది. మనకి 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 మార్క్స్, ఈచ్ వన్ 2 మార్క్స్. నా ఇట్ గివ్స్ 6 మార్క్స్. సో ఓకే 6 మార్కులు టోటల్గా. అండ్ 9 and 10 ఇది కూడా రీడింగ్ కాంప్రిహెన్సివే. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ప్రోజ్ నుంచి ఇస్తాడు. ఇది మనకి చాలా లెసన్స్ ఉన్నాయి కదా, ప్రోజ్ లెసన్స్. సో ఆ ప్రోజ్ నుంచి ఇస్తాడు, 2 క్వశ్చన్స్ ఇస్తాడు. 2 కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. 2 జస్ట్ హియర్ 4 టోటల్గా ఇక్కడ 4 మార్క్స్ అనమాట. 2 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 2 మార్కులు ఉంటాయి, మొత్తం 4 మార్క్స్ అనమాట. అండ్ 11th నుండి 15th క్వశ్చన్ వరకు స్టడీ స్కిల్స్ బేస్డ్ ఆన్ డేటా. ఒక డేటా ఇస్తాడు. ఎలా అంటే ఒక టేబుల్ కానీ, ఒక టేబుల్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, లేదంటే పై చార్ట్, ఫ్లో చార్ట్, ఇలా ఏదో ఒక డేటా ఇచ్చి ఆ డేటా మీద 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 5 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఏమో 2 క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏమో 3 ఉంటాయి. సో ఇవి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్ ఈచ్ వన్ 2 మార్క్స్. అంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్కులు ఒక్కొక్కదానికి, టోటల్గా అవి 10 మార్క్స్ అనమాట. సో ఇలా పేపర్లో సెక్షన్ ఏలో 1 నుంచి 15 వరకు ప్రధానంగా మనకి ఏం కనబడతాయి, డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్. ప్యాసేజ్ నుంచి అడుగుతాడు, ప్యాసేజ్ కానీ, పోయం కానీ, లేకపోతే డేటా కానీ, ఏదో 3 ఏదో ఇస్తాడు, దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు. మనకి అలా క్వశ్చన్స్ అడిగేవి డైరెక్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్ అడిగేవి ఓన్లీ 2, అండ్ ఇక్కడ ఒక 2 4 మాత్రమే ఉన్నాయి. ఓకే 30కి. అంటే 26 కూడా 26 ఏమవుతాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. సో చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్ పేపర్. సెక్షన్ ఏ అనేది ఓన్లీ ప్యాసేజ్ని చూసి కింద రాసేది అనమాట. చాలా రెడీగా ఉంటుంది. ఆ ప్యాసేజ్ని 1కి 2 సార్లు చదివితే 100% అటెంప్ట్ చేయగలరు. సో ఈ సెక్షన్ ఏలో 1 మార్క్, హాఫ్ మార్క్ కూడా మిస్ అవ్వడానికి ఉండదు. ఎందుకంటే అది కరెక్ట్ అయితే ఎగ్జాక్ట్ మార్కులు ఇస్తాడు, హాఫ్ మార్క్ కూడా మీకు తగ్గించడానికి ఉండదు. కాబట్టి 30 out of 30 ఇన్ దిస్ సెక్షన్ ఏలో మనం ఖచ్చితంగా తెచ్చుకోవాలి. 30 out of 30 తెచ్చుకోవాలి. కమింగ్ టు ద సెక్షన్ బికి వద్దాం. ఇది సెక్షన్ బిలోకి వస్తే క్వశ్చన్ నెంబర్ 16తో స్టార్ట్ అవుతుంది సెక్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 16లో కంబైన్ ద సెంటెన్స్, పేపర్ 1లోదే అది కూడా. కంబైన్ ద సెంటెన్స్ ఎలా ఇస్తాడు, కంబైన్ ద సెంటెన్స్ ఎలా ఇస్తాడు, మనకి డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉన్నాయి, డబ్ల్యూహెచ్ వర్డ్స్ని కంబైన్ చేయాలి. ఉదాహరణకి చాలా ఎగ్జామ్స్లో మనకి ఇచ్చేది నారాయణమూర్తి వాజ్ ఏ గ్రేట్ స్టూడెంట్, ఇలా సెంటెన్స్ ఇచ్చాడు. దానికి మనం ఏం చేస్తాం, నారాయణమూర్తి కమా హూ ఈజ్ ఎ గ్రేట్ స్టూడెంట్ అని హూ అనే డబ్ల్యూహెచ్ వర్డ్స్తో మనం ఏం చేస్తాం, లింక్ ఇలా కంబైన్ చేస్తాం ఆ సెంటెన్స్ని. ఓకే అలా ఒక క్వశ్చన్ ఇస్తాడు, దానికి 2 మార్క్స్. ఓకే ఒక్కొక్క దానికి 2 మార్క్స్, ఒకటే ఇస్తాడు, 2 మార్క్స్ అక్కడ. అంటే క్వశ్చన్ నెంబర్ 17కి వస్తే చేంజ్ ద వాయిస్, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ చూసుకుంటే చేంజ్ ద వాయిస్ ఇది 19th క్వశ్చన్, పేపర్ 1లో 19th క్వశ్చన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్. సో పేపర్ 1లో ఉంటుంది చేంజ్ ద వాయిస్. ఇది పేపర్ 1లో పేపర్ 1లో ఇది అది ఒకటే ఇస్తాడు, దానికి 2 మార్కులు, టోటల్గా దానికి 2 మార్కులు అనమాట. అంటే క్వశ్చన్ నెంబర్ 16 2 మార్క్స్, క్వశ్చన్ నెంబర్ 17 2 మార్క్స్. ఇక్కడ కంబైన్ ద సెంటెన్స్, చేంజ్ ద వాయిస్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 18కి వద్దాం. కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ లింకర్స్ ఉన్నాయి కదండి. లింకర్స్ అంటే మనకి ఏమొస్తుంది, సో దట్ కానీ, లేదంటే ఇఫ్ కానీ, ఇటువంటి కొన్ని లింకర్స్ ఉన్నాయి. ఈ లింకర్స్ని ఉపయోగించి మన సెంటెన్స్ని కంబైన్ చేయాలి. అది క్వశ్చన్ నెంబర్ 18లో ఉంటుంది. ఓకే ఇది కూడా 2 మార్క్సే, ఒకటే ఇస్తాడు, మనం దాన్ని యాడ్ చేయాలి, ఒక్కొక్క దానికి 2 మార్క్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 19కి వద్దాం. ఫిల్ ద బ్లాంక్స్ విత్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి కదండి, ఇవి 2 ఇస్తాడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. 2కు ప్రిపోజిషన్స్ ఇస్తాడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. సో 2
ఒకటిలో 2 1 జస్ట్ అంతా 2 అనమాట, 2 మార్కులు. 2 ఇస్తాడు, ఒక్కొక్క మార్కు 2 మార్కులు, టోటల్ 2 మార్క్స్ అనమాట. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 విషయానికి వస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వెర్బ్ ఫార్మ్స్. వెర్బ్ ఫార్మ్స్ ఇవి కూడా 2 ఇస్తాడు. వెర్బ్ ఫార్మ్స్, సరైన వెర్బ్ ఫార్మ్స్ మనం యాడ్ చేయాలి. సరైన వెర్బ్ ఫార్మ్స్ మనం యాడ్ చేస్తే దానికి 2 క్వశ్చన్స్ ఇస్తాడు, ఒక్కొక్క వెర్బ్ ఫామ్కి ఒక్కొక్క మార్కు, టోటల్గా 2 మార్క్స్ ఉంటుంది. కమింగ్ టు ద పాయింట్, క్వశ్చన్ నెంబర్ 21. 16 17 18 19 20 అయిపోయింది. ఇప్పుడు నా 21. క్వశ్చన్ నెంబర్ 21లో ఏముంటుంది? క్వశ్చన్ నెంబర్ 21లో అడ్వైజ్ ఉంటుంది. ఇది కూడా పేపర్ 1లోదే. ఏంటి అడ్వైజ్? మనం అడ్వైజ్ ఇవ్వమని చెప్తాం. ఓకే, మీ ఫ్రెండ్ యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ రీడింగ్ వెల్, మీ ఫ్రెండ్ బాగా చదవట్లేదు, అడ్వైజ్ ఇవ్వమని క్వశ్చన్ అడుగుతాడు. సో ఏమంటాం? యూ ఆర్ బెటర్ టు రీడ్ వెల్ అని అడ్వైజ్ ఇస్తాం. సో క్వశ్చన్ నెంబర్ 21 అడ్వైజ్ అనమాట. దీనికి గాను 2 మార్క్స్ ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు మనం క్వశ్చన్ నెంబర్ 21 వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 22 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 22 చూస్తే పొలైట్ రిక్వెస్ట్. ఇది 1 ఇస్తాడు. ఇది కూడా పేపర్ 1 నుంచే ఇచ్చాడు. 1 ఇస్తాడు, ఇది దానికి 2 మార్కులు, టోటల్గా 2 మార్క్స్. దీనికి పొలైట్ రిక్వెస్ట్ అంటే మనం రిక్వెస్ట్గా ఒక ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అని అడుగుతాం కదా, ఇటువంటి పొలైట్ రిక్వెస్ట్ 2 మార్క్స్. ప్లీజ్ అని, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇలా అడుగుతాం. ఇలా మార్చాలి, దాన్నే పొలైట్ రిక్వెస్ట్ అంటాం. అండ్ క్వశ్చన్ నెంబర్ 23. అండ్ వాట్ డూ ద ఫాలోయింగ్ సెంటెన్స్ మీన్స్. ఇది కూడా పేపర్ 1. ఇవి 2 ఇస్తాడు. 2 ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఉంటుంది, 2 మార్క్స్ టోటల్గా. ఇది ఏంటి అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, దాని కింద ఆప్షన్స్ ఇస్తాడు, మల్టిపుల్ చాయిస్ కింద దాన్ని మనం చేయాలి. ఇది కూడా పేపర్ 1 నుంచే ఇవ్వటం జరిగింది. ఇది కూడా చాలా ఈజీ. ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మే ఐ కమ్ ఇన్ సార్ అని అడుగుతాం. మే ఐ కమ్ ఇన్ సార్ ఏంటిది? గివింగ్ పర్మిషనా, గివింగ్ సజెషనా, ఆస్కింగ్ పర్మిషనా, ఆస్కింగ్ అండ్ రిక్వెస్టింగా, ఏంటి? ఇది ఈ 4 గట్ల ఆప్షన్ ఏంటి మనం టిక్ చేయాలి. సో ఇక్కడ మే కమ్ ఇన్ సార్, ఆస్కింగ్ పర్మిషన్. సో అది రైట్ పెట్టాలి. దాన్నే మనం డూ ద ఫాలోయింగ్ సెంటెన్స్ మీన్స్ అని ఉంటుంది అనమాట. సో ఇది క్వశ్చన్ నెంబర్ 23. అండ్ క్వశ్చన్ నెంబర్ 24కి వస్తే సినోనిమ్స్ ఇస్తాడు. ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి, ప్రధానంగానే టెక్స్ట్ బుక్లో నుంచి చదువుకోవాలి. ఇది పేపర్ 2 నుంచి ఇస్తాడు. పేపర్ నుంచి సినోనిమ్స్ ఇస్తాడు, 4 ఇస్తాడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 4 మార్క్స్ టోటల్. అండ్ హియర్ క్వశ్చన్ నెంబర్ 25కి వస్తే క్వశ్చన్ నెంబర్ 29 యాంటోనిమ్స్ ఇస్తాడు. ఇవి పేపర్ 2 నుంచి ఇస్తాడు ఇది కూడా. సో దీనికి ఒక్కొక్క దానికి 1 మార్కు, టోటల్ 4 ఇస్తాడు, 4 మార్క్స్ అనమాట. సో అండ్ దెన్ క్వశ్చన్ నెంబర్ 27కి చూద్దాం. ఇన్ క్వశ్చన్ నెంబర్ 27 స్పెల్లింగ్స్ ఇస్తాడు. ఈ స్పెల్లింగ్స్లో ఈఏ కానీ, ఏఈ, ఐఏ, ఏఐ ఇటువంటి కొన్ని ఓవెల్స్ని మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తుంది. ఇది క్వశ్చన్ పేపర్ 1 పేపర్ 2లోంచి ఇచ్చాడు. ఇవి 2 ఇస్తాడు మనకి, ఒక్కొక్క మార్కు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, టోటల్గా 2 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత క్వశ్చన్ నెంబర్ 28కి వస్తే సఫిక్సెస్. మనకి ప్రిఫిక్స్ సఫిక్స్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఓన్లీ సఫిక్స్ ఇస్తాడు. అంటే మెయిన్ వర్డ్కి తర్వాత వచ్చి యాడ్ అయ్యేదాన్ని సఫిక్స్ అంటాం కదా, అది పేపర్ 2 నుంచి ఇచ్చాడు. 2 ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, టోటల్గా 2 మార్క్స్ సఫిక్సెస్కి. అండ్ క్వశ్చన్ నెంబర్ 29కి వస్తే రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్. ఇక్కడ 4 ప్రధానమైన వర్డ్స్ ఇస్తాడు. 4 వాటిలో ఏది తప్పు ఉంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వర్డ్ అన్నది కరెక్ట్గా రాసి చూపించాలి. సో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఇది కూడా పేపర్ 2 నుంచి ఇవ్వడం జరుగుతుంది. 2 pairs ఆఫ్ 4 వర్డ్స్ ఇస్తాడు, 2 sets అనమాట. అవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 2 మనం కరెక్ట్గా చేయవలసి ఉంటుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 30 డిక్షనరీ ఎంట్రీ. సో మనం డిక్షనరీ ఎంట్రీ అన్నది ఒక డిక్షనరీలో వర్డ్ ఇచ్చి దాని గురించి వివరణ ఇచ్చి, అది యాడ్జెక్టివ్, ఆ ప్రిపోజిషన్, కంజంక్షన్ అన్నది, ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చి దాని మీనింగ్ ఇచ్చిన తర్వాత దానిపైన ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ప్రధానంగా ఈ డిక్షనరీ ఎంట్రీ ఇది కూడా పేపర్ 2 నుంచి ఇవ్వడం జరిగింది. దీనికి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, టోటల్గా 2 మార్క్స్. ఓకే, డిక్షనరీ ఎంట్రీ నుంచి 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 31. క్వశ్చన్ నెంబర్ 31 చూస్తే అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్, అక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చి 2 హెడ్డింగ్స్ ఇచ్చి దాని కింద మనం అరేంజ్ చేయాలి. ఉదాహరణకి థింగ్స్, గూడ్స్, లేదంటే మ్యాన్, ఇలా ఒక వర్డ్స్, కొన్ని లిస్ట్ వర్డ్స్ ఇచ్చి మనకి ఆ వర్డ్స్ కింద అవన్నీ అరేంజ్ చేయాలన్నమాట. అవి మొత్తం టోటల్గా 8 వర్డ్స్ ఇస్తాడు. ఒక్కొక్క దానికి 1/4 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 2 మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఒక సెట్లో 4 వస్తే ఇంకొక సెట్లో 4 వస్తాయి అనమాట.
అండ్ క్వశ్చన్ నెంబర్ 32 చూస్తే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇది ఇంచుమించుగా మ్యాచింగ్ లాగా ఉంటుంది. సో ఈ మ్యాచింగ్ అన్నది మనం 4 ఉంటాయి, ఇది కూడా మ్యాచింగ్ సేమ్ మ్యాచింగ్ లాగా ఇస్తాడు. 4 ఆప్స్ 2 మార్క్స్ ఉంటుంది, టోటల్గా 32 క్వశ్చన్ నెంబర్. సో ఇలా క్వశ్చన్ నెంబర్ 22 నుండి క్వశ్చన్ నెంబర్ 32 వరకు ఓకే ఇవన్నీ చూస్తే టోటల్గా 40 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. మనకి అత్యధిక మార్కులు వచ్చేది గ్రామర్ పాయింట్. సో జాగ్రత్తగా చదివితే ఈ 40 మార్క్స్ మనం అవుట్ ఆఫ్ 40 మనం ఈజీగా రప్పించుకోవచ్చు. సో సెక్షన్ ఏ చూసాం, ఇప్పుడు సెక్షన్ బి చూసాము. సెక్షన్ బిలో క్వశ్చన్ నెంబర్ 22 నుండి క్వశ్చన్ నెంబర్ 32 వరకు ఉంటుంది, 40 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ ఏ ఏమో 30 మార్క్స్, సెక్షన్ బి ఏమో 40 మార్క్స్. ఇప్పుడు సెక్షన్ సి గురించి నేర్చుకుందాం. సో క్వశ్చన్ నెంబర్ 33 చూస్తే క్వశ్చన్ నెంబర్ 33 అండ్ 34 అండ్ 35 ఈ 3 కూడా సెక్షన్ సిలో కనపడతాయి. ఈ సెక్షన్ సి అనేది క్రియేటివ్ రైటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ క్రియేటివ్ రైటింగ్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది, దీనికి క్రియేటివ్ రైటింగ్ ఈ సెక్షన్ సి క్రియేటివ్ రైటింగ్కి 30 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. సో ఈ 30 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 33, క్వశ్చన్ నెంబర్ 34, క్వశ్చన్ నెంబర్ 35 కనపడతాయి. క్వశ్చన్ నెంబర్ 33లో మనకి కాన్వర్జేషన్ ఇక్కడ చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 33లో 2 ఉంటాయి, ఏదో ఒకటి మనం రాయొచ్చు. ఒకటి కాన్వర్జేషన్ ఉంటుంది, అదర్వైజ్ డైరీ ఎంట్రీ ఉంటుంది. ఉదాహరణకి నారాయణమూర్తి అండ్ ఫాదర్కి మధ్యన జరిగిన కాన్వర్జేషన్ కానీ, సో ఇలా ఎవరొకరి మధ్య జరిగిన కాన్వర్జేషను లేదంటే డైరీ ఎంట్రీ, నిక్విజ్కి ఒక డైరీ ఎంట్రీ, నారాయణమూర్తి యొక్క డైరీ ఎంట్రీ, ఇలా మనం ఈ డైరీ ఎంట్రీ ఒకటి రాయవలసి ఉంటుంది. అదర్వైజ్ కాన్వర్జేషన్ కానీ ఏదో ఒకటి మనం రాయాలి. దీనికి గాను 10 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. అండ్ క్వశ్చన్ నెంబర్ 34 చూస్తే లెటర్ రైటింగ్ ఇచ్చాడు, దానికి చాయిస్గా బయోగ్రాఫికల్ స్కెచ్ ఏదో ఒకటి మనం రాయొచ్చు. లెటర్ రైటింగ్ అయినా ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్ ఏదో ఒకటి రాయొచ్చు, వాడు ఏది ఇస్తే అది. లేకపోతే బయోగ్రాఫికల్ స్కెచ్, వాడు ఒక పర్సన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, దాన్ని మనం బయోగ్రాఫికల్ స్కెచ్ ఆ ఇంట్స్ ఉపయోగించి కొంచెం బయోగ్రఫీ మనం రాయవలసి ఉంటుంది, ఆ వ్యక్తి యొక్క బయోగ్రఫీ మనం రాయవలసి ఉంటుంది. ఉదాహరణకి సుభాష్ చంద్రబోస్ అనగా, అంబేద్కర్ అనగా, ఇలా కొంతమంది యొక్క బయోగ్రాఫికల్ స్కెచ్ మనం రాయవలసి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 35 ఇన్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద English question paper, last question and framing WH word questions, otherwise information transfer. Framing WH word questions, అక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చి దానికి ఒక అండర్లైన్ సెంటెన్స్ అండర్లైన్ చేస్తాడు. ఆ అండర్లైన్ చేసిన సెంటెన్స్కి మనం క్వశ్చన్ తయారు చేయగలగాలి. అండర్లైన్ చేసిన ఆ వర్డ్కి అది ఆన్సర్ వచ్చేలాగా మనం క్వశ్చన్ని తయారు చేయవలసి ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే ఫ్రేమింగ్ WH word questions అంటాం. అదర్వైజ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పై చార్ట్ ఇచ్చి దాని ఇన్ఫర్మేషన్ రాయడం, లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి పై చార్ట్లోకి మార్చడం, టీ డయాగ్రామ్ కింద లేదంటే సంథింగ్ అలా మనం ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయటం, ఇది కానీ లేకపోతే ఫ్రేమింగ్ WH వర్డ్స్ కానీ ఏదైనా మనం రాయొచ్చు. ఇది మనం క్వశ్చన్ నెంబర్ 1 నుండి క్వశ్చన్ నెంబర్ 35 వరకు చూస్తాం. ఓకే, సో ఇలా మనకి మొత్తం టోటల్ క్వశ్చన్స్ మన క్వశ్చన్ పేపర్లో సెక్షన్ ఏ 30 మార్క్స్, సెక్షన్ బి 40 మార్క్స్, సెక్షన్ సి 30 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 మార్క్స్లో ప్రధానంగా ఏమేమి మార్పులు జరిగినాయి, ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ని మిక్స్ చేశాడు. అక్కడ ఉన్న క్వశ్చన్ పేపర్స్ని కొన్ని, ఫస్ట్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ని కొన్ని, సెకండ్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ కొన్ని మిక్స్ చేసి కొత్తగా మనకి 100 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. అది ఎలా మిక్స్ చేశాడు అనేది మనకి ఈజీగా అర్థం అవడానికి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి మనం ఒక టేబుల్ రూపంలో చూస్తే ఇది ఇట్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నది న్యూ క్వశ్చన్ పేపరు, ఈ రైట్ సైడ్ ఉన్నది ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ నెంబర్స్ అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 1 to 5 ఫస్ట్ పేపర్ 1 నుంచి 1 to 5 దీంట్లో ఎటువంటి మార్పు తీసుకురాలేదు. అండ్ 6 to 8 ఇది కూడా పేపర్ 1 నుంచే ఇచ్చాడు, ఎటువంటి మార్పు ఇవ్వలేదు. అండ్ 9 to 10 ఇవి పేపర్ 1 నుంచే ఇచ్చాడు. అండ్ పేపర్ 2 నుంచి పట్టుకొచ్చి ఇక్కడ 11th అండ్ 15th క్వశ్చన్ తీసుకొచ్చి 11th నుంచి 15th క్వశ్చన్ పేపర్ 2 నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. సో ఈ సెక్షన్ ఏకి సంబంధించింది ఇది. సెక్షన్ ఏలో మొదటి 1 నుంచి 10వ క్వశ్చన్ వరకు సెక్షన్ ఏ పేపర్ 1 ఉంటాయి, అండ్ 11 నుంచి 15 ఏమో పేపర్ 2లో ఉంటాయి. ఇది మనకి గమనించదగ్గ మార్పు. ఇక క్వశ్చన్ వైజ్గా చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూస్తే కొత్త న్యూ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 16 ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే పేపర్ 1లో 17th వచ్చినది. ఇక్కడ న్యూ క్వశ్చన్ పేపర్లో
క్వశ్చన్ నెంబర్ 16 ఏమో పాత క్వశ్చన్ పేపర్ 17 నుంచి తీసుకొచ్చాడు అనమాట. 17th క్వశ్చన్ 19th క్వశ్చన్ అవుతుంది. పాత క్వశ్చన్ పేపర్లో 19th వన్ అండ్ 18th వన్ చూస్తే చాలా ఉంటాయి, 2-3 ఉంటాయి. ఇఫ్ క్లాస్ కానీ సో దట్ ఇవన్నీ 2-3 ఉంటాయి. అవన్నీ మిక్స్ చేసి ఏదో ఒకటి అడుగుతాడు, ఏం అడుగుతాడని మనం చెప్పలేము. సో క్వశ్చన్ నెంబర్ 18 అనేది పేపర్లో 2-3 ఉంటాయి, అవి చూసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 19 మనం గమనిస్తే ఈ క్వశ్చన్ నెంబర్ 19 అనేది ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో పేపర్ 1లో 26 క్వశ్చన్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్ నెంబర్ 19 ఏమవుతుంది, ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ పేపర్ 1లో 26th క్వశ్చన్. ఓకే, అండ్ క్వశ్చన్ నెంబర్ 20 విషయానికి వస్తే ఇది కూడా పేపర్ 1లోనే క్వశ్చన్ నెంబర్ 27 అనమాట. అండ్ క్వశ్చన్ నెంబర్ 21 ఏమో పేపర్ 1లోనే 30th క్వశ్చన్, 30వ అనమాట. సో అండ్ క్వశ్చన్ నెంబర్ 22 చూస్తే ఇది కూడా పేపర్ 1 నుండే తీసుకొచ్చాడు. అది క్వశ్చన్ నెంబర్ 31ని తీసుకొచ్చి ఇక్కడ 22 కింద పెట్టాడు అనమాట. సో ఇవి 22 వరకు చూసాం. ఇక్కడ 23 క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాం. ఇవన్నీ కొత్త క్వశ్చన్ పేపర్లో ఉండే క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకునేవి. అండ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉన్నాయో చెప్తున్నాం. ఇప్పుడు కొత్త క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 23 ఎక్కడి నుంచి వచ్చిందంటే పేపర్ 1లోనే ఓల్డ్ క్వశ్చన్ పేపర్ 1లో క్వశ్చన్ నెంబర్ 32 అండ్ 24th క్వశ్చన్ న్యూ దాంట్లో 24th క్వశ్చన్ ఏమో పేపర్ 2 నుంచి ఇచ్చారు. ఇక్కడ నుంచి అన్ని పేపర్ 2 నుంచి ఇస్తాడు అనమాట. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి అంటే ప్రధానంగా క్వశ్చన్ నెంబర్ 23 వరకు క్వశ్చన్ నెంబర్ 23 వరకు పేపర్ 1 నుంచి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 24 నుండి పేపర్ 2 నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు. ఓకే, పేపర్ 2 నుంచి ఏమేమి క్వశ్చన్స్ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 24 చూస్తే అది పేపర్ 2లో 16th క్వశ్చన్. అండ్ క్వశ్చన్ నెంబర్ 25 చూస్తే పేపర్ 2లో 17th క్వశ్చన్. అండ్ క్వశ్చన్ నెంబర్ 26 ఏమో పేపర్ 2లో 18th క్వశ్చన్. అండ్ క్వశ్చన్ నెంబర్ 27 పేపర్ 2లో 19th క్వశ్చన్. అండ్ 28 క్వశ్చన్ ఏమో పేపర్ 2లో 20th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 29 చూస్తే పేపర్ 2లోనే క్వశ్చన్ నెంబర్ 21ని 29 కింద ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 30 చూస్తే పేపర్ 2లోనే క్వశ్చన్ నెంబర్ 22 కింద చూశాడు. అండ్ క్వశ్చన్ నెంబర్ 31 ఎలా ఇచ్చాడు, క్వశ్చన్ నెంబర్ 23 నుంచి తీసుకుని ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 32 అంటే న్యూ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 32 అన్న క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇచ్చాడంటే పేపర్ 2లో క్వశ్చన్ నెంబర్ 25 నుంచి ఇచ్చాడు. 25ని తీసుకొచ్చి ఇక్కడ 32 కింద పెట్టాడు అనమాట. సో ఇలా ఓవరాల్గా క్వశ్చన్ నెంబర్ 32 ఎలా ఇచ్చాడు, 25 కింద ఇచ్చాడు. ఇలా ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఉండే క్వశ్చన్స్ దేని నుంచి తీసుకొచ్చాడు అన్నది మనం గమనించి అవి మాత్రమే చదివితే సరిపోతుంది. ప్రధానంగా మనం ఈజీగా 10 బిట్ తెచ్చుకోవడానికి అవుతుంది. ప్రధానంగా మనకి ఇక్కడ ఏ క్వశ్చన్ నుంచి కూడా మార్కులు తగ్గించే అవకాశం ఉండదు. ఓకే, ప్రధానంగా క్రియేటివ్ రైటింగ్ గురించి మనం మాట్లాడితే మనకి ఎక్కడైనా సెక్షన్ ఏ నుంచి కానీ సెక్షన్ బి నుంచి కానీ క్వశ్చన్కి మార్కులు తగ్గించే అవకాశం ఉండదు. ఎక్కడ తగ్గించే అవకాశం ఉంటుందంటే క్వశ్చన్ నెంబర్ సిలో తగ్గించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది క్రియేటివ్ రైటింగ్, ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి దాని నుంచి తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా 10 బై 10కి కష్టపడే విద్యార్థుల కోసం ఈ క్రియేటివ్ రైటింగ్ బాగా రాసి 10 బై 10 తెచ్చుకోవాలంటే క్రియేటివ్ రైటింగ్ బాగా రాయవలసి ఉంటుంది. ఈ క్రియేటివ్ రైటింగ్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ప్రధానంగా హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా ఫింగర్ గ్యాప్ ఇచ్చుకుంటూ వర్డ్కి గ్యాప్ ఇచ్చుకుంటూ హ్యాండ్ రైటింగ్ ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఒక్కొక్క క్వశ్చన్ని ఒక పేజీ మీద రాస్తే సరిపోతుంది. వన్ సైడ్ రాస్తే సరిపోతుంది. అటు 10 మార్క్స్ అయినా 5 మార్క్స్ అయినా వన్ సైడ్ పూర్తిగా మార్జిన్స్ అవి నీట్గా కొట్టి వన్ సైడ్ ఫుల్ వెజ్గా మొత్తం నీట్గా రాస్తే లైన్గా సరిపోతుంది. అలా క్రియేటివ్ రైటింగ్ 3 కూడా క్వశ్చన్ నెంబర్ 33, 34, 35 ఈ 3 10 మార్క్స్ ఇస్తాడు. ఈ 3 జాగ్రత్తగా రాస్తే 10 బై 10 మనకి ఈజీగా వస్తుంది. సో ఈ ఒకసారి మళ్ళీ అన్ని గమనించి ఓకే అందరూ విద్యార్థులందరూ 10 బై 10 తెచ్చుకుంటారని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ.